క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ధరణి స్థానంలో కొత్త చట్టం డ్రాఫ్ట్ సిద్ధం చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. ప్రజల సలహాలు సూచనలతో తుది రూపు అసెంబ్లీలో మంత్రి ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇక తెలంగాణ కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు వేల కోట్లు దోచుకొని తమ గడిలను ధనరాశులతో నింపుకున్నారు. అందుకే తెలంగాణలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలి దొర తన గడిలోనే బందీ అయ్యాడు. తెలంగాణ ప్రజలకు తన మొహం చూపెట్టలేక దాక్కున్నాడని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామని, ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు కూడా సిద్ధమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ డ్రాఫ్ట్ బిల్లును వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రైతులు, మేధావులు సహా ప్రజలందరి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తామని, వాటిపై చర్చించి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లులకు తుదిరూపు తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఈ అంశం పైన ధరణి స్థానంలో కొత్త చట్టం, ధరణి దరిద్రం తెచ్చి ఈ తెలంగాణ జనం మీద రుద్దితే అది ఎవంది ఎటుపోయిందో, ఏ సర్వే నెంబర్ ఎవందో, ఎవరి భూమి ఉందో చిల్లం కళ్ళం చేసిండు కేసీఆర్. ఇక మళ్ళీ దాని ప్లేస్లో ధరణి ప్లేస్లో మళ్ళీ కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఈ ధరణి ప్లేస్లోకి వచ్చేటువంటి కొత్త చట్టం ద్వారా రైతులకు మంచి జరగాలని కోరుకుందాం. ఈ అన్యక్రాంతమైనటువంటి భూముల సంగతి కూడా తేలాలి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.